డియర్ డాక్టర్ టీవీ ఎక్కువగా క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వలన ఉపయోగాలేంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డైటీషియన్ అఖిల గారు సమాధానం అందిస్తారు. క్యారెట్ తినడం వల్ల హెచ్పీ లెవెల్స్ పెరుగుతుంది అని కాదు. క్యారెట్తో పాటు మనము బీట్రూట్ కానీ లేదంటే ప్రొమోగ్రానేట్ సీడ్స్ కానీ లెమన్ కానీ డేట్స్ కానీ ఇలాంటివి తింటూ ఉంటే కూడా మనకి హెచ్పీ లెవెల్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. క్యారెట్ ఒక్కటే తింటే పెరుగుతుంది కాదు, దాంతోపాటు ఫ్రూట్స్లో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో ఆల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఎక్కువగా స్పినాచ్, పాలకూర జ్యూస్ కానీ లేకపోతే తోటకూర కానీ ఇలా జ్యూసెస్ ఫామ్లో, లేదంటే ఫ్రూట్స్లో బనానా మిల్క్ షేక్స్ కానివ్వండి, లేదు అంటే ఆల్ టైప్ ఆఫ్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకుంటే కూడా హెచ్పీ లెవెల్ ఈజీగా పెరుగుతుంది. అండ్ మనం కంపేర్ చేస్తాము ఉమెన్స్లో ఏంటి, వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్కింగ్ చెయ్యరు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. మెన్స్లో ఎక్కువ హార్డ్ వర్కింగ్ చేస్తారు, వాళ్ళు బయటికి వెళ్తూ కూడా ఉంటారు. వాళ్ళు దాంతోపాటు సరిగ్గా ఆహారం కూడా తీసుకోవాలి. ఎలాంటివి, అన్ని ఆకుకూరలు, ఎక్కువ లెమన్ కూడా తీసుకోవచ్చు. లెమన్ వాటర్ కానీ లైక్ సోడా కానీ. ఎక్కువ బేకింగ్ ప్రోడక్ట్స్ కూడా మనం బయటవి తీసుకోకూడదు, ఎందుకంటే అవి తీసుకుంటే కూడా ఎక్కువ హెచ్పీ లెవెల్ పెరగదు. దీంతో పాటు క్యారెట్ జ్యూస్, బీట్రూట్, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీల్ వైల్ 2 to 2 hours లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కొంచెంగా తీసుకోవాలి. ఒకసారి జ్యూస్ తీసుకున్నారంటే మళ్ళీ ఇంకొకసారి యాపిల్ కానీ ప్రొమోగ్రానేట్ కానీ సీడ్స్ అలా తీసుకోండి. దాంతోపాటు లంచ్కి సలాడ్ ఫామ్లో క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కుకుంబర్స్ సలాడ్ లాగా యాడ్ చేసుకోండి.